వస్తున్న ఆ పాయింట్కే వస్తా ఉన్నాను. రాహుల్ గాంధీదే కులము, రాజీవ్ గాంధీదే కులము. ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. త్యాగధనుల కుటుంబం. నెహ్రూ గారు నిరాటకంగా 9.5 సంవత్సరాలు ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం జైల్లో గడిపిన సంఘటన మర్చిపోయినటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తూటాలకి బలైనటువంటి సంఘటన మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పాట్లాడుతూ బాంబుల వర్షానికి గురై చనిపోయిన సంఘటన మర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాజ్యం ఏలుతున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క త్యాగం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నాను. దేశ స్వాతంత్రంలో ఆనాడు ఈ పార్టీ యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతా ఉన్నాను. దేశం కోసం ఇలా రాజ్యం ఏలుతున్నటువంటి నాయకులు ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేశారో ఒక్కసారి చిట్టా విప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. త్యాగదనుల కుటుంబం గురించి మాట్లాడే ముందు మనమేం చేస్తామో ఒకసారి తెలుసుకుంటే మంచిదని మాట మాడుతూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ యొక్క నైజం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి